సార్ అక్క మాపు నేసుక సార్ దేరు సార్ శ్లోకం మీ కాపాడుకుంటాం వైఎస్ జగన్మోహన్ నాయకత్వం ఈరోజు నంద్యాల కలెక్టర్ ఆఫీస్కు మా వక్ఫ్ బోర్డ్ అంజుమన్ ఆస్తులను కాపాడుకోవడం కోసం గుంటూరులో ఉన్నటువంటి అంజుమన్ ఇస్లామియా వాళ్ళ ప్రాపర్టీ 75 ఎకరాల పైచిన ప్రాపర్టీని ఈ కూటమి ప్రభుత్వం అన్యాయంగా అమానుషంగా ల్యాండ్ అక్విజిషన్ చేసి ఇండస్ట్రియల్ పార్క్ నిర్మిస్తామని చెప్పేసి దుర్మార్గంగా నిర్ణయం తీసుకోవడం జరిగింది. దాన్ని మేమందరము మైనార్టీలమందరము వ్యతిరేకిస్తూ ఉన్నాము. మా ప్రాపర్టీలను మేము కాపాడుకోవడం కోసం ఎంత దూరమైనా ఎంత దాకనికైనా ఎటువంటి చర్యకైనా మేము సిద్ధంగా ఉన్నాం. ఈ కూటమి ప్రభుత్వాన్ని మీ ద్వారా డైరెక్ట్గా హెచ్చరిస్తూ ఉన్నాం. మీ కళ్ళకు వక్ఫ్ బోర్డ్ ప్రాపర్టీసు అంజుమన్ ప్రాపర్టీస్ తప్ప వేరేటి ఏమి కనపడలేదా? మీ భూదాహం ఇంకా తీరలేదా? అమరావతి పేరు మీద ఎన్ని ఎకరాలు మీరు ల్యాండ్ అక్విజిషన్ చేశారు, ల్యాండ్ పూలింగ్ చేశారు. మీకు ఇండస్ట్రియల్ పార్క్ కావాలి అంటే అదే ల్యాండ్ పూలింగ్ విధానంలో తీసుకోవచ్చు కదా. ఈ వక్ఫ్ బోర్డ్ ప్రాపర్టీసు, ఈ మైనార్టీ ప్రాపర్టీసు, ఈ అంజుమన్ ప్రాపర్టీసు మీ కళ్ళకు కనపడ్డాయా? మీరు ఎంతవరకు మీ స్వార్థ రాజకీయాల కోసం, మీ స్వార్థ అనుయాయుల కోసం ఈ రకంగా మీరు మన ప్రాపర్టీస్ను ధారాదత్తం చేసుకుంటూ పోతారు. మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. దీనికోసం మేము ఎంత దూరమైనా పోతాము. అలాగే మీ ద్వారా నేను హెచ్చరించేది ఏమంటే, మీరు ఈ ల్యాండ్ పూలింగ్ కాకుండా ఈ నోటిఫికేషన్ చేసి ఈ ప్రాపర్టీ తీసుకుంటే మేము అక్కడ ఎటువంటి ఇండస్ట్రియల్ పార్క్ కాదు కదా, ఒక్క ఇంచు కూడా ఇది జరగనివ్వని చెప్పేసి మీ ద్వారా తెలుపుతూ ఉన్నాము. మేము ఎంత దూరమైనా ఎంతవరకైనా దీనికోసం పోతాము. ప్రజలన్నీ గమనిస్తూ ఉన్నారు. రాబోయేది మా ప్రభుత్వం, మా జగనన్న ప్రభుత్వం. ఖచ్చితంగా నేను చెప్తా ఉన్నాను, అక్కడ ఎవరు ఎటువంటి ఇండస్ట్రియల్ కానీ ఇంకోటి ఏదన్నా తీసుకున్నా దాన్ని కంప్లీట్గా క్లియర్ చేసి మళ్ళీ దాన్ని ఏ రకంగా అంజుమన్కు ఏ రకంగా వక్ఫ్ బోర్డుకి అయితే ఉన్నాయో అదే రకంగా వాళ్ళకి మళ్ళీ హ్యాండ్ ఓవర్ చేసి దాన్ని డెవలప్ చేసి ప్రజల మన్ననలు పొందుతాము. మీ ద్వారా నేను తెలుపుతా ఉన్నాను, ఈ కూటమి ప్రభుత్వము ప్రతి స్థలం కోసము ఎదురు చూస్తూ ఉంది. ఈరోజు మైనార్టీలకు జరిగింది, రేపు క్రిస్టియన్స్కు, రేపు ఎండోమెంట్స్కు వాళ్లకు స్థలాలుగా తప్ప మంచి చేసే దాఖలాలు వాళ్ళ కడుపు నింపుకోవడం కోసం వాళ్ళు దేవుడు లేదు ఇంకోటి లేదు ఏమి చేయడానికైనా రెడీగా ఉన్నారని చెప్పి చెప్తున్నాను. మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. దీనికోసం ఎంత దూరమైనా పోరాడతాం. నమస్కారం.